హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ శారీ గుర్తుందా? నేను షార్ట్ లో అయితే పోస్ట్ చేశాను ఇంతకు ముందు. ఆ షార్ట్ లో ఎక్కువ ఏ డ్రెస్ అయితే బాగుంది అన్నారో నేను ఆ డ్రెస్ అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అదేనండి 3 లేయర్స్ ఫ్రాక్ అయితే ట్రై చేస్తున్నాను. 3 లేయర్స్ ఫ్రాక్ అయితే ఇంతకు ముందు ట్రై చేశాను, కానీ ఈ విధంగా ట్రై చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. బాగొచ్చిందో లేదో మీరే చూసి చెప్పండి ఫ్రెండ్. బాడీ హైట్ వచ్చేసి 14 తీసుకుంటున్నాను. 13 అయితే బాడీ హైట్ అన్నమాట. కింది వైపు కుట్లోకి పై వైపు కుట్లోకి కలిపి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ అయితే 3.5 అయితే తీసుకుంటున్నాను. బోట్ నెక్ లాగా అయితే వస్తుంది. ఇంకా నెక్ డెప్త్ వచ్చేసి నేను 4 అయితే తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి నేను 3 అయితే తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ అదేనండి, నేను చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ ని అలాగే నెక్ ని కూడా నేను రౌండ్ గా అయితే గీసుకుంటున్నాను. నేనైతే రౌండ్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను, అందుకోసం అని రౌండ్ గీసుకున్నాను. నచ్చిన డిజైన్ లో మీరు గీసుకోవచ్చు. అలాగే మీ నడుము లూజ్ బట్టి మీరు కొలత తీసుకోవాలి. ఈ నడుము కొలత ఎంత వచ్చిందో దానికి 4 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. అటువైపు ఇటువైపు కుట్లకు సేమ్ చెస్ట్ సైజ్ కూడా తీసుకొని అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే కలుపుకొని మనం తీసుకోవాలి. మనము క్లాత్ వచ్చేసి 4 మడతలు మలిపాం కదా, అందుకోసమని నేను టేప్ కూడా 4 మడతలు మడిపి చూపించాను. ఇంకా మనం ఎలా గీసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చింది. నేను ఫ్రంట్ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ కొంచెం పెద్దగా అయితే పెట్టుకుంటున్నాను. నెక్ రౌండ్ నెక్కే, కాకపోతే కొంచెం పెద్దగా అయితే పెట్టుకుంటున్నాను. అంటే డౌన్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. మనకు ఎంత డౌన్ కావాలో తీసుకొని ఒక బాక్స్ లాగా గీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీని అయితే తీసుకున్నాను. శారీని డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేయడం వల్ల ఒకవైపు డిజైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మరోవైపు రాంగ్గా ఉంటుంది. కాబట్టి నేను చుట్టూరుతా కట్ చేసుకొని దాన్ని సరిగ్గా వేసుకొని డిజైన్ సరిగ్గా వచ్చేలా వేసుకొని ఇప్పుడు లైనింగ్ వేసి సరిగ్గా కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో కట్ చేద్దామంటేనేమో ఇరుగ్గా ఉంటుంది, అలాగే లైటింగ్ కూడా సరిగ్గా రాదు. బయట కట్ చేద్దామంటేనేమో గాలి బాధ ఎక్కువైపోయింది. బాడీ పార్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి నేను కుట్లతో కలిపి మొత్తం 25 అయితే తీసుకున్నాను. హ్యాండ్స్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తగ్గించి అయితే తీసుకున్నాను. 25లో 4 ఇంచెస్ తగ్గించి 21 అయితే తీసుకున్నాను. మనము హ్యాండ్స్ షేప్ గీసుకొని కట్ చేసుకోవడమే. ఇంకా శారీ మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసి నేను పరుచుకుంటున్నాను. మనకు బాటమ్ హైట్ మొత్తం కుట్లతో కలిపి సహా 38 అయితే రావాలి. సో 38లో నేను 3 పార్ట్స్ అయితే డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రిల్స్ వచ్చేసి నేను కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను, అంటే 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 2 పార్ట్స్ కూడా నేను 11.5 అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సెకండ్ పార్ట్ 11.5, థర్డ్ పార్ట్ కూడా 11.5 అయితే తీసుకున్నాను. ఇంకా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను రైట్ సైడ్ ఉన్నదైతే ముందుగా పరుచుకొని దానిపైన లైనింగ్ వేసి ముందైతే గల్లకు చుట్టూతా కుట్టుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని అలాగే ఖర్చులు అయితే పెట్టుకోండి. మనకు మంచిగా క్లాత్ అయితే మల్లుతుంది, రౌండ్ షేప్ అనేది సరిగ్గా వస్తుంది. ఇంకా వెనక్కి లైనింగ్ మలిపిన తర్వాత మళ్ళీ దానిపైన కుట్టు వేసుకుంటూ వెళ్తే మనకు నెక్ అనేది మనకు నీట్గా వస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను క్లాత్ అనేది పక్కకు జరగకుండా చుట్టూరుతా కూడా పెద్ద కుట్టు అయితే వేసుకుంటున్నానండి. 5 నెంబర్లో పెట్టి కుట్టు అయితే వేసుకుంటున్నాను. క్లాత్ ఎక్స్ట్రా కనుక ఉంటే కట్ చేసేసుకొని ఇంకా టక్స్లు అయితే వేసేసుకోవాలి.
2 టక్స్లు అయితే వేసేసుకున్నాను కదా, సేమ్ ఇదే విధంగా నేను బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 షోల్డర్స్ని కూడా జాయిన్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని కింది వైపు అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇంకా బాడీ పార్ట్కి హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసేయాలి. రెండు వైపులా కూడా బాడీ పార్ట్కి హ్యాండ్స్ అయితే అటాచ్ చేశాను. ఇంకా మనం 3 లేయర్స్ అయితే తీసుకున్నాం కదా, వాటికి పై వైపున అయితే పీకో అయితే చేసుకోవాలి మనం. నేను నార్మల్ మిషన్ని అలాగే పీకో మిషన్ని కూడా ఒకే చెక్క పైన యూజ్ చేసుకుంటాను. సో పీకో చేయడానికైతే నార్మల్ మిషన్ తీసేసి పీకో మిషన్ అయితే అటాచ్ చేశాను. ఇంకా పై వైపున 3ంటికి కూడా పీకో అయితే చేసుకోవాలి. మూడింటికి పీకో అయితే చేసుకున్నాను. నేను ముందు క్లిప్లో చెప్పడం మర్చిపోయాను, ఈ 3ఇంటి పొడవు కూడా నేను వేరువేరుగా తీసుకున్నానండి. ఫస్ట్ లేయర్ పొడవు వచ్చేసి 2 మీటర్ల 10 సెంటీమీటర్లు అయితే ఉంది. సెకండ్ లేయర్ పొడవు వచ్చేసి 3 మీటర్ల 10 సెంటీమీటర్లు అయితే ఉంది. అలాగే 3వ లేయర్ పొడవు వచ్చేసి 4 మీటర్ల 10 సెంటీమీటర్లు అయితే ఉందండి. ఇంకా ప్రతి లేయర్కి కూడా మనం పీకో చేసుకున్నాం కదా, దాని కిందనే దొడ్డు కుట్టు పెట్టి అయితే మనం వేసుకుంటూ వెళ్ళాలి. 5 నెంబర్లో కుట్టు పెట్టి మనం పీకో చేసిన దాని కింద వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 3 లేయర్స్కి కూడా నేను ఇలాగే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పెద్ద కుట్టు పెట్టుకున్నాం కదా, అందులో నుంచి ఒక పోగు తీసుకొని దగ్గరికి లాగుతూ ఉంటే మనకు కుచ్చిళ్ళలాగా బాగా వస్తుంది. ఈజీగా ఇలా కుచ్చిళ్ళు అయితే పెట్టుకోవచ్చు. మిషన్ పైన పెట్టుకోవడం కన్నా ఇదే బెటర్. ఒక దారం పోగునైతే తీసుకున్నాం కదా, దాన్ని అయితే కాలికి ముడి వేసుకొని కుచ్చిళ్ళను మొత్తం దగ్గరికి లాగుకుంటున్నాను. మనకు పై లేయర్ వచ్చేసి బాడీ పార్ట్కి సరిపోయేంత కుచ్చిళ్ళు వచ్చేలాగా లాగుకోవాలి. అలాగే సెకండ్ లేయర్ వచ్చేసి ఫస్ట్ లేయర్కి సరిపోయేలాగా కుచ్చిళ్ళు లాగుకోవాలి. అలాగే థర్డ్ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్కి సరిపోయే విధంగా కుచ్చిళ్ళు దగ్గరికి అయితే లాగుకోవాలి. ఇంకా లైనింగ్కి అయితే నేను నార్మల్గానే కుచ్చిళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. లైనింగ్ ఎంత హైట్ ఉందో టోటల్ హైట్ని అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక లేయర్ పైన ఇంకో లేయర్ పెడుతూ కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనము పై వైపు వచ్చేసి పీకో చేసుకున్నాం కదా, కింది వైపు అనేది ప్లెయిన్గా ఉంది కదా, ఆ ప్లెయిన్ దానిపైన సెకండ్ లేయర్కి పీకో చేసుకున్న దాన్ని పై వైపుకు వచ్చేలాగా పెట్టుకొని నార్మల్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని, సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్ని ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనము లైనింగ్ కుచ్చిళ్ళు పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఫస్ట్ లేయర్కి అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఇంకా బాటమ్ పార్ట్కి అయితే నేను సైడ్కి కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, మనకు బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. స్కర్ట్ లాగా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనము బాడీ పార్ట్కి సైడ్స్కి కుట్లు వేసుకోలేదు కదా, ఆ కుట్లు అయితే వేసేసుకోవాలండి. హ్యాండ్స్ నుంచి బాడీ పార్ట్ మొత్తం మనకు సైజ్ సరిపోయేలాగా కుట్లు అయితే వేసుకోవాలి. మనకు బాడీ పార్ట్ అలాగే స్కర్ట్ పార్ట్, బాటమ్ పార్ట్ కూడా రెండు ఒకే మెజర్మెంట్స్తో ఉండాలి. నేను టై చేసుకోవడానికి డోరీస్ కూడా కుట్టి పెట్టుకున్నాను. ఇంతకుముందు మనం బాటమ్ పార్ట్ అయితే ఎలా అటాచ్ చేసుకున్నామో ఒకటికొకటి, సేమ్ ఇది కూడా అలాగే అటాచ్ చేయాలి. బాడీ పార్ట్కి మనము బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, అది పీకో అనేది పై వైపుకు వచ్చే విధంగా పెట్టుకొని పక్కన డోరీ కూడా అటాచ్ చేయాలి. మనము ముందుగానే డోరీ పెట్టేసి ఇంకా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి.
రౌండ్ మొత్తం కూడా బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి. 2 వైప్స్కి మనము డోరీస్ అయితే అటాచ్ చేయాలి. ఇక అంతేనండి, మనం 3 లేయర్స్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయిందనేసి నేను లైనింగ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోలేదు, అందుకే వీడియోలో మీకు కొంచెం పెద్దగా కనపడుతుంది. లైనింగ్ కూడా 1 ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంతకు ముందు కూడా 3 లేయర్స్ ఫ్రాక్ అయితే కుట్టాను, కానీ ఇలా పీకో చేసి అయితే కుట్టలేదు. పీకో చేసి కుడుతుంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించిందండి. ఊకే ఫ్రిల్స్ అనేటివి మనకు కుట్టు కిందికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. బట్ట క్లాత్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, చూసుకుంటూ అయితే మనం కుట్టుకోవాలి. అంటే ఫ్రిల్స్ అనేటివి మనకు మడతబడ్డట్టు లోపలికి వెళ్తున్నాయి అన్నమాట. వాటిని నీట్గా సర్దుకుంటూ కూడా మనం కుట్టు వేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడింది నాకైతే. లైనింగ్ ఏంటి కిందికి ఉంది అని మాత్రం అనుకోకండి. లైనింగ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టలేదు కాబట్టి కిందికి అనిపిస్తుంది. మన హైట్ అసలే తక్కువ అన్నమాట, కొంచెం పొట్టి అన్నమాట. చూసారు కదా, ఇంకా ఎలాగెలాగో కష్టపడైతే ఫ్రాక్ అయితే ఫినిష్ చేసుకున్నాను. బాగుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. మై క్యూట్ సిస్టర్స్, బాగుందో లేదో కామెంట్ చేయండి. మీ ఈ సిస్టర్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకొంచెం ముందుకెళ్తాను. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ సిస్టర్స్.